ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులు చేయడంతో స్టాక్ మార్కెట్లు కకావికలమయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ మార్కెట్లలో బ్లడ్ బాత్ కారణమైంది. సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 2% పైగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు కౌంటర్గా ఇరాన్పై అమెరికా దాడులు చేసింది. ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేయడంతో డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం ముగిసిందని స్పష్టం చేశారు. ఇకపై ఇరాన్తో చర్చలు ఉండబోవని స్పష్టం చేశారు. దీంతో భారత్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల విలువైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. దాదాపు 400 పాయింట్ల నష్టంతో 77,816 వద్ద సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు ఒడిదొడుకులు కనిపించాయి. మధ్యాహ్నం తర్వాత ఇండెక్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇరాన్తో సీజ్ ఫైర్ ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్ల బ్లడ్ బాత్ కు కారణమైంది. కేవలం 30 నిమిషాల్లోనే సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోయింది. ఒక దశలో 18 పాయింట్లకు పైగా పతనమైన ఇండెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 1677.12 పాయింట్ల నష్టంతో 76,503.60 వద్ద సెటిల్ అయింది. అటు నిఫ్టీ కూడా 516.65 పాయింట్ల నష్టంతో 23,882.05 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 24,000 మార్కు కిందకు దిగజారింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు భారీగా పడిపోయాయి. ఓఎన్జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో స్వల్పంగా లాభపడ్డాయి. ఫార్మా, మెటల్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు నష్టాల్లో నడిచాయి. రూపాయి విలువ మరింత క్షీణించింది. బుధవారం నాటి ట్రేడింగ్లో మరో 63 పైసలు తగ్గి 95.59 వద్ద స్థిరపడింది. వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది. నాస్డాక్ 1.5%, డో జోన్స్ ఫ్యూచర్స్ 1.2%, S&P 500 ఫ్యూచర్స్ 1% మేర కుంగాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ట్రంప్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒకేసారి 5% పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 6% పెరిగి $78.56 చేరింది. WTI క్రూడ్ 5.4% పెరిగి $74.23 చేరుకుంది.